అయ్యప్ప స్వాములు ఉన్నన్ని రోజుల పాట వస్తూనే ఉంటది. నిన్ను గుర్తుపడతారా బయట? నువ్వేనా బాలస్వామిని పాట పాడింది నువ్వేనా అనుకుంటా అంటారు. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప. స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి మాలలు వచ్చినాయి అంటే ఈ పాట కాలర్ టోను రింగ్ టోన్ పెట్టుకొని వాళ్ళే ఉన్నారు. అంటే నువ్వు నేర్చుకున్నావా సింగింగ్? అవును నేర్చుకున్నాను. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు? 4 years నుంచి నేర్చుకున్నాను. నీకు ఇవి కాక సినిమా పాటలు వచ్చా? వచ్చు. సినిమా పాటలు ఏమేం పాటలు వచ్చు? మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఇంత సింగర్ కావడానికి కారణం మమ్మీయా డాడీయా? ఇప్పుడు నేను ఇక్కడికి రావాలన్నా డాడీయే సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా డాడీయే పనులన్నీ పక్కకు పెట్టి నన్ను తీసుకొని వస్తారు. పనే చేసిన మా నాయన మహారాజోలే జాదరా. ఆ పాట పాడే విధానం నువ్వు చూస్తే ఇక నా కళ్ళలో నీళ్ళు ఎవరికైనా రావాల్సిందే. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట. నువ్వు ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళారు. సింగింగ్ కాంపిటీషన్లో నీకు ప్రైజ్ రాలే, అమ్మాయికి ప్రైజ్ వచ్చింది. అప్పుడు నీ మనస్తత్వం ఏమనిపిస్తుంది? నేను మళ్ళీ సాధించి మళ్ళీ గిఫ్ట్ తెప్పించుకుంటానని అనుకున్నాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకుంటాం. ఎస్, మనం ఎక్కడన్నా ఓడిపోయామనుకో మన కోసం మన వెనక 10 ఉంటాయి గెలిచాయి. ఎప్పుడన్నా నీకు సినిమా అవకాశాల కోసం ఎవరైనా ఫోన్ చేశారా? ఇంకా లేదు. ఇప్పుడు వస్తాయి. మమ్మీ డాడీ నేను ఇంతగానంగా ఇష్టపడతారు కదా, ఒకవేళ నువ్వు అనుకోకుండా చాలా పెద్ద స్థాయిలోకి వచ్చావనుకో వాళ్ళ కోసం నువ్వు ఏమి ఇస్తావు? మంచి ఇల్లు అంటాను. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే నేనే దగ్గరుండి చూసుకుంటాను. వెరీ గుడ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. నక్షత్ర మీడియా ప్లస్లోకి మరో సెలబ్రిటీతో మనం ముందుకు వచ్చాం. ఎవరో తెలుసా? 100 millions పోయిన సందర్భంగా నిన్న సక్సెస్ఫుల్ మీట్ కూడా జరిగింది. బాలస్వామిని బంగారు అయ్యప్ప అనే సాంగ్తో వైరల్ అయిందనమాట. తన పేరు వచ్చేసి తన్వి అనమాట. హాయ్ రా తన్వి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావా? 100 millions ఆ వీడియో పోయితే నీకు ఎంత హ్యాపీ, ఎట్లా అనిపించింది అసలు? చాలా సంతోషంగా అనిపించింది. అంతేనా? అంటే నువ్వు ఆ పాట అసలు నీకు ఒక తెలియని గుర్తింపుని తెచ్చింది. నిన్ను గుర్తుపడతారా బయట? ఏమంటారు గుర్తుపట్టి? నువ్వేనా బాలస్వామిని పాట పాడింది నువ్వేనా అనుకుంటా. అవునా? నా కోసం పాడతావా ఒకసారి? పాడతా. నా కోసమనో నక్షత్ర మీడియా ప్లస్ ఆడియన్స్ కోసం ఒకసారి పాడు. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప, మాల వేసిన మనసార అయ్యప్ప, స్వామి శరణం శరణమయ్యప్ప. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్యస్వామిని కరుణించు అయ్యప్ప, స్వామి శరణం శరణమయ్యప్ప, స్వామి శరణం శరణమయ్యప్ప. అంటే పిట్ట కొంచెం కూతగను అని ఎందుకు బయట అప్పట్లో చాతనం తీశారో ఇట్లాంటి వాళ్ళ కోసమే అనమాట. అనుకోకుండా ఆ పాట అసలు ఎంత వైరల్ అయిందంటే టిక్ టాక్ నుంచి కూడా 4-5 years నుంచి కూడా ఆ పాట మంచి ట్రెండింగ్. అయ్యప్ప స్వామి మాలలు వచ్చినాయి అంటే ఈ పాట కాలర్ టోను రింగ్ టోన్ పెట్టుకొని వాళ్ళే ఉన్నారు. అంత మంచి పాట అనమాట. నిన్న 100 millions సక్సెస్ మీట్లో తను అక్కడికి వచ్చినందుకు నేను వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. చాలామంది మంచి మంచి కళాకారులు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. సరే, ఇప్పుడు ఈ పాట పాడిన తర్వాత నీకేమన్నా ఫర్దర్గా వేరే అవకాశాలు ఏమైనా వచ్చాయా? అవును. ఏమేమి సాంగ్స్ పాడావు? ఇంకా 2 అయ్యప్ప సాంగ్స్ పాడాను. సత్యదీప్ అన్న స్టూడియో వాళ్ళు కూడా పాడిపించుకున్నారు. ఒకసారి ఆ పాట పాడతావా? కన్యస్వామిని అయ్యప్ప మము కాపాడయ్యా అయ్యప్ప, చిన్ని స్వామిని అయ్యప్ప చిన్నారి స్వామిని అయ్యప్ప, బాలస్వామిని అయ్యప్ప మము కాపాడయ్యా అయ్యప్ప, చిన్ని స్వామిని అయ్యప్ప చిన్నారి స్వామిని అయ్యప్ప. వెరీ గుడ్, సూపర్. యాక్చువల్గా నువ్వు ఇంత మంచిగా పాడటానికి
రీజన్ అంటే నువ్వు నేర్చుకున్నావా సింగింగ్? అవును, నేర్చుకున్నాను. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు? 4 years నుంచి 4 నేర్చుకున్నాను. years నుంచి నేర్చుకున్నావు. ఉమ్. మీ గురువు గారి పేరు? మా గురువు గారి పేరు అష్టగంగాధర్ సార్. అష్టగంగాధర్ సార్. యాక్చువల్గా చాలామంది కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీలో ఉన్న టాలెంట్ చూస్తుంటే ఆ పాడే విధానం నేర్చుకున్న వాళ్ళకే వస్తుంది. అంటే నేర్చుకొని ఇప్పుడు డైరెక్ట్ సింగర్లు అయ్యే వాళ్ళకి ఆ పొజిషన్ ఉండదు, ఎట్లా పడితే అట్లా ఏదో వాడేస్తుంటారు. నువ్వు పాడే విధానం ఉంది చూసావా, ఆ పాడే విధానంతో నువ్వు హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాటలు విన్న తర్వాత ఎవరైనా సినిమా ఛాన్స్ ఇవ్వలేదా నీకు? ఇస్తాను అన్నారు, ఇంకా ఇవ్వలేదు. నీకు కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ ద్వారా నీకు కంపల్సరీ చిన్న చిన్న సాంగ్స్, ఫోక్ సాంగ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే నీకు ఉన్నది టాలెంట్, ఓకేనా? నీకు ఇవి కాక సినిమా పాటలు వచ్చా? వచ్చు. సినిమా పాటలు ఏమేం పాటలు వచ్చు? శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మల్లె నీతో అడుగేసే మాటడిగింది, నీకు నువ్వే గుండెలోన అన్నదంతా వినాలి, అంతకన్నా ముందుగానే ఎందుకో నన్నాలి, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు, శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మల్లె నీతో అడుగేసే మాటడిగింది. వెరీ గుడ్. హిందీ కూడా వస్తుందా? నేర్చుకుంటున్నా. హిందీ కూడా నేర్చుకో, ఓకే? Okay. హిందీ నేర్చుకో, తెలుగు నేర్చుకో. ఎందుకంటే అదృష్టం ఎటేపు నుంచి వస్తుందో తెలియదు. ఆల్రెడీ అనుకోకుండా నీకు వచ్చింది, 100 millions కొట్టా కాబట్టి మళ్ళీ కూడా ఎటు నుంచి తగులుతో తెలియదు. ఇప్పుడు ఏ సినిమా తీసినా కానీ సౌత్ తీస్తున్నారు, అంటే మొత్తం అన్ని లాంగ్వేజ్లలో తీస్తున్నారు కాబట్టి హిందీ రావచ్చు, తెలుగు రావచ్చు, ఎట్లా అంటే అట్లా రావచ్చు. నువ్వు ఇప్పుడు చాలా చిన్నదాన్ని కాబట్టి నీకు ఒక 15-20 years వరకు ఇంకా నీకు మస్తు లైఫ్ ఉంది, ఓకేనా? మంచి మంచి అవకాశాలు కూడా రావాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే కాసేపు మనం నీ సింగింగ్ గురించి పక్కన పెట్టి అసలు మీది ఏ ఊరు? నిజామాబాద్ దగ్గర సిర్పూర్. వావ్, అంతా నిజామాబాద్. నిజామాబాద్ అంటే అక్కడ చాలా టాలెంట్ పర్సన్స్ ఉంటారు. నిజామాబాద్లో ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, డీజే ప్లేయర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే నువ్వు నేర్చుకున్న మాస్టర్ ఇట్లా సింగింగే చెప్తాడా, ఇంకా ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా చెప్తాడా? లేదు, సింగింగ్ చెప్తారు, Only సంగీతం singing. నేర్పిస్తారు. నీతో పాటు ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్? నేను ఎక్కువ చూడలేదు, ఓన్లీ నేనే నేర్చుకుంటున్నాను. నువ్వు పర్సనల్ క్లాస్ తీసుకున్నావా? అవును. పర్సనల్ క్లాస్ Personal తీసుకున్నావు, class. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు? 4 years నుంచి. 4 years నుంచి నేర్చుకుంటున్నావు. 4 yearsలోనే తక్కువ టైంలోనే ఎక్కువ బిగ్ హిట్ కొట్టావు. ఆ బాలస్వామి పాట మామూలు పాట కాదు, అది ఒక రేంజ్. అయ్యప్ప స్వాములు ఉన్నన్ని రోజుల పాట వస్తూనే ఉంటుంది, ఆ పాటకు తిరుగులేని పాట. ఇట్లనే నీకు ఒక మంచి ఫోక్ సాంగ్ కూడా నెక్స్ట్ పడుతుంది కంపల్సరీ. ఫోక్ సాంగ్, అన్ని దేవుళ్ళ సాంగ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అంటే నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఇప్పుడు 5th. ఇప్పుడు 5th, ఓకే. మీ స్కూల్ ఎక్కడ? విలేజ్లోనే పరమశ్రీ విద్యానికేతన్. పరమశ్రీ విద్యానికేతన్, ఓకే. యాక్చువల్గా నీకు ఏమైనా సిస్టర్స్, బ్రదర్స్ ఏమైనా ఉన్నారు? సిస్టర్ ఉంది. సిస్టర్ ఉంది. మమ్మీ డాడీ కూడా నీతోటే వచ్చారు. మీ సిస్టర్కి ఏమైనా టాలెంట్, సాంగ్స్ ఏమైనా కల్చరల్, తను ఏమైనా పాడుతుంటుందా పాటలు? ఏం లేదు, కలెక్టర్ అవుతా అంటుంది. వావ్, కలెక్టర్, Yes. వెరీ గుడ్. కళాకారుడు కావాల్సింది ఏందో అది నీకు ఉంది, ఓకే. కంపల్సరీ అవుతావు. అలాగే ఇప్పుడు నువ్వు చదువుకుంటూ ఉన్నావు కదా, నీ క్లాస్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరన్నా నీ పాట విని అబ్బబ్బా నువ్వు మంచి పాట పాడావు నీకు అన్నారా? అంటారు. ఏమంటారు? మా ఫ్రెండ్ చాలా పాడుతుందని అందరితోని సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్స్ చేస్తారు, చాలా సంతోషిస్తారు. అసలు అట్లా నువ్వు ఎలా పాడావు ఏమని అడుగుతుంటాను నేను. అడుగుతారు. నీకేమనిపిస్తుంది అట్లాంటప్పుడు? మంచి అనిపిస్తుంది, ఫ్రెండ్లీగా మంచిగా ఆడుకుంటాం. మీ స్కూల్లో నువ్వు అంటే ఒక రేంజ్ కదా. ఇప్పుడు నీకు స్కూల్లో ఒక పేరు, ఎవరైనా నిన్ను గుర్తుపడతారు. ఇప్పుడు ఒక ఈ ఏరియాకి వస్తే ఇక్కడ పలానా పంజాగుట్ట ఎట్లనో నీ స్కూల్లో నువ్వు ఒక బ్రాండ్ అంబాసిడర్ లెక్క బ్రాండ్ కదా. అలా ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కువ టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంతా నీతో క్లోజ్ మాట్లాడుతుంటారు కదా. అవును. ఎట్లయినా సెలబ్రిటీ. ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ స్థానమే నీది, అవునా కదా. స్కూల్లో ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ నీతో మంచిగా ఉంటారు. చాలా. ఎక్కడికి పోయినా కానీ నిన్ను హాయ్ నీ పాట వినుకుంటా కానీ అలా ఉంటుంది కంపల్సరీ. మీ అమ్మమ్మ, నాయనమ్మ, తాత వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నీ దగ్గరికి పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటారా? ఎట్లా ఏమంటుంటారు వాళ్ళు?
ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి పాటలు పాడి వస్తాను కదా, అవును. అప్పుడు వచ్చి నాన్న ఎలా పాడావు అని అడుగుతూ ఉంటారు, ఓకే, బాగా పాడావని. నీకు ఇంకోటి తెలియట్లే, నువ్వు ఇలా ఎదుగుతున్నావు అంటే మీ నాయనమ్మ మీ వాళ్ళు చేసిన మంచితనం ఎక్కువ నీ మీద బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళని కంపల్సరీ జ్ఞాపకించుకొని వాళ్ళని దండం పెట్టుకొని వెళ్ళు. ఓకేనా, ఏదైనా పెద్ద సాంగ్స్ పాడేటప్పుడు. ఓకేనా, మమ్మీ వాళ్ళంటే ఎప్పుడు నీతో ఉంటారు కాబట్టి కామన్. నువ్వు ఇలా ఎదుగుతున్నావు అంటే వాళ్ళ దీవెనలే నీకు ఎక్కువ. ఓకేనా, సరే స్కూల్ ఇడిచిపెట్టే, స్కూల్ అయిపోయింది. మీ ఏరియాలో ఫ్రెండ్స్ మనం ఎదుగుతుంటే కొంతమంది చూసి అరే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కొంతమంది, ఈ అమ్మాయి ఇంత డెవలప్ అయిందా, ఈ అమ్మాయి ఇంత ఎదుగుతుందా అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎప్పుడన్నా నీతోటి అంటే నిన్ను చూసి ఇట్లా కొంచెం అంటే నువ్వే పాడినలే పాట ఇట్లా అని ఎవరన్నా నిన్ను అన్నారా? అనలే, అందరు మంచిగానే పలకరించారు. ఇవి చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ఈమె ఇంకా పాడిందిలే పాట ఇదని అనుకుంటారు కొంతమంది. అట్లా ఎప్పుడన్నా నిన్ను ఎవరన్నా ఏదన్నా? అందరు కూడా మంచిగా పిలిచి నేను సంతో వెరీ గుడ్. అయితే చాలా మంది ఎట్లా అంటే కొంతమంది ఎదుగుతుంటే తొక్కాలని ప్లాన్ చేస్తుంటారు అనమాట. తొక్కడం మీన్స్ ఇట్లా నువ్వు గినక పాడినావు అది ఇది అని చెప్పి అంటుంటారు అనమాట. నువ్వు ఇంకా ఎదగాలంటే అందరితో పాటు మంచిగా ఉండాలి. అందరు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. ఓకేనా, మనం ఇంట్లో ఒకరోజు కారం వేసుకొని తింటాం, ఒకరోజు పప్పు వేసుకొని తింటాం, ఒకరోజు పెరుగు వేసుకొని ఇట్లా ఎట్లుంటాయో జీవితం కూడా అంతే ఉంటుంది అనమాట. అన్ని పోయిన కాడే మంచిగా జరగవు. ఓకేనా, ఎప్పుడన్నా మమ్మీ వాళ్ళతో పాటు జర్నీ చేస్తుంటే బస్సులలో కానీ ఎక్కడన్నా నిన్ను గుర్తుపెట్టారా? బస్లో కూడా గుర్తుపట్టారు. బస్లో ఇంకా ఎటన్నా విలేజెస్లో గుర్తుపట్టి ఏమంటారు అసలు? నువ్వేనా పాట పాడింది, నువ్వేనా పాట పాడింది అంటారు. అట్లా అట్లా పాడినప్పుడు తెలుసుకున్నప్పుడు ఒక మనసు సంతోషం అనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మమ్మీ డాడీ దగ్గరకు వద్దాం. అసలు నువ్వు సింగర్ కావడానికి కారణం మమ్మీయా డాడీయా? ఇద్దరు సపోర్టింగ్ బాగుంటుంది నీకు. డాడీ అయితే చాలా, ఇప్పుడు నేను ఇక్కడికి రావాలన్నా డాడీయే సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా డాడీయే పనులన్నీ పక్కకు పెట్టి నన్ను తీసుకొని వస్తారు. సరే, అంత మంచి డాడీ కోసం ఒక మంచి పాట పాడు. డాడీ పాట పాడు. సిరిగిన అంగిలేసిన మా నాయన సిరిత పులోల వెంచెరా, మైల పని చేసిన మా నాయన మహారాజోలే జాదెరా. సిరిగిన అంగిలేసిన మా నాయన సిరిత పులోల వెంచిరా, మైల పని చేసిన మా నాయన మహారాజులే జాదెరా. జెండ మందరం రోజు జెండోలిని నిరవాలని జోరుగా ఇస్తిరి బట్టలు చేపిచ్చిండే. ఐసు క్రీము బండి ఇంటి ముందు గంట కొట్టంగానే జేబులున్న పైసలన్నీ మాయబోయే. నా పుట్టిన రోజుని మందు దాగుతుండే, బజారులన్నీ తిరిగి బట్టలు తెచ్చిండే. మండే ఎండకోయి తిమ్మిడి పెట్టిండే, బస్తులు ఉన్న నాకు ఆస్తులు ఇచ్చిండే. సిరిగిన అంగిలేసిన మా నాయన చిరుత పులోల వెంచెరా, మైల పని చేసిన మా నాయన మహారాజులే జాదెరా. సూపర్. అంటే ఆ పాట పాడే విధానం నువ్వు చూస్తే ఇక నా కళ్ళలో నీళ్ళు ఎవరికైనా రావాల్సిందే. నిన్ను ఎక్కువ అంటే ఆ సాంగ్స్ పాడు ఈ సాంగ్స్ పాడు అని చెప్పి అంటుంటారా ఇంట్లో? ఎట్లా నువ్వు సెలెక్ట్ చేసుకుంటావా సాంగ్స్? ఏదైనా పాడమని వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. ఓకే, మమ్మీ గురించి ఒక 4 మాటలు. మమ్మీ కూడా చాలా నాకు సపోర్ట్ చేస్తుంది. ఇంట్లో నాకు సాంగ్స్ నేర్పిస్తుంది, ఇలా పాడాలి మంచిగా ఉండాలి అని అన్నీ చెప్తుంది. 24 గంటలు మమ్మీ నీకు అన్నీ చెప్తుంటుంది. నీకు ఫస్ట్ పాట పాడమని చెప్పిన పాట ఏంటి మమ్మీ? తేనెల తీటల మాటలతో. తేనెల తీటల మాటలతో దేశభక్తి. ఒక్కసారి. తేనెల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా, తేనెల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదనా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం కొలిచెదమా, తేనెల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా, తేనెల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. వావ్,
సూపర్. ఈ పాటతోటి నీది స్టార్ట్ అయింది ఉమ్, జర్నీ. ఉమ్. మనకు ఎంతో ఇష్టమైన డాడీ కోసం ఒక పాట పాడాం, అలాగే మమ్మీ కోసం కూడా ఒక పాట పాడాలి కదా. డాడీ అంటే ఒక కన్ను, మమ్మీ అంటే ఒక కన్ను. మమ్మీ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయి పాడాలి మమ్మీ కోసం. ఓకే. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటిద బుగ్గలు గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మ నానా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట. మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మురిసే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి నెలకోయిల అమ్మ. సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయదంట. మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. వావ్, చాలా చాలా మస్తు. ఎంత మంచి పాట పాడావంటే, అంటే నీ పాడే విధానం చూస్తే కంపల్సరీ నేను చెప్తున్నానుగా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే టాలెంట్ అనేది ఎవరి అబ్బసొత్తు కాదు, ఎవరికి ఏ టాలెంట్ సక్సెస్ తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో టాలెంట్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం సోషల్ మీడియానే నేర్పిస్తుంది. అలా నువ్వు అంత అద్భుతంగా పాడుతున్నావు అంటే చాలా నీకు సూపర్ టాలెంట్ ఉంది. మమ్మీ డాడీ నేను ఇంతగానంగా ఇష్టపడతారు కదా, ఒకవేళ నువ్వు అనుకోకుండా చాలా పెద్ద స్థాయిలోకి వచ్చావు అనుకో, చాలా పెద్ద స్థాయిలోకి ఎదిగావు అనుకో, ఓకే, వాళ్ళ కోసం నువ్వు ఏమి ఇస్తావు? ఒకవేళ నువ్వు ఒక పెద్ద రేంజ్లోకి వెళ్ళిపోయావు, వాళ్ళ కోసం నువ్వు ఏమి ఇస్తావు? నేను ఎక్కువ సంపాదించి వాళ్ళకి మంచి ఇల్లు ఉంటాను, ఇంకా వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే నేనే దగ్గరుండి చూసుకుంటాను. వెరీ గుడ్. డాడీ మమ్మీకి మంచి పేరు తెస్తా. సూపర్. అది అది రావాలనే నీకు చెప్పా. అంటే మనం ఎంత ఎదిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా మర్చిపోని రెండే, ఒకటి అమ్మ, ఒకటి నాన్న. ఓకే, ఈ రెండింటిని అస్సలు మర్చిపోద్దు. వీటిని మర్చిపోతే మనకు లైఫ్ లేదు. దేవుడు ఉన్నాడో లేడో మనకు తెలియదు, అమ్మ నాన్నే మనకు దేవుడు. ఓకే, నీకు ఇంకా మంచి మంచి ఫ్యూచర్ ఉంటుంది పక్కా. ఓకే, నీ స్టడీలోకి వెళ్దాం, చదువులోకి. ఇప్పుడు నువ్వు 5th క్లాస్, ఓకే, స్కూల్ ఫస్టా? ఫస్ట్ క్లాస్లో ఫస్ట్. క్లాస్లో ఫస్ట్ వస్తావు. క్లాస్లో ఫస్టే, సింగింగ్లో ఫస్టే. పని చేస్తావా ఇంట్లో? ఏమేమి పనులు చేస్తావు? మమ్మీ చెప్పిన పనులన్నీ చేస్తా. అన్నం వండడం వచ్చా? లేదు. అంటే మామూలుగా చిన్న చిన్న నువ్వు ఏమేమి నేర్చుకున్నావు? కుకింగ్ చేయటం ఏమన్నా నేర్చుకున్నావు? ఇంకా నేర్చుకోలేదు, ముందు ముందు నేర్చుకో. వస్తాయి ఆటోమేటిక్గా, మమ్మీతో ఉంటే అన్నీ వస్తుంటాయి. అంటే నీకు మామూలుగా స్కూల్స్లో ఏదన్నా టీచర్స్ ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫస్ట్ ఆన్సర్ నువ్వే చెప్తావా, నీ ఫ్రెండ్స్ ఏమని చెప్తారా? మేడమ్స్ అడుగుతారు ఎవరికి వస్తుందో అని, వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. ఓకే ఓకే, ఇంకొక హార్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తోటి నువ్వు ఒక మంచి క్లారిటీకి వచ్చేస్తావు. ఇప్పుడు నువ్వు ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళారు. సింగింగ్ కాంపిటీషన్లో నీకు ప్రైజ్ రాలే, అమ్మాయికి ప్రైజ్ వచ్చింది. అప్పుడు నీ మనస్తత్వం ఏమనిపిస్తుంది? నేను మళ్ళీ సాధించి మళ్ళీ గిఫ్ట్ తెప్పించుకుంటానని అనుకున్నాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకుంటాం. ఎస్, వెరీ గుడ్. అలానే ఉండాలి. ఓడిపోయినది మన మంచి కోసమే. మనం ఎక్కడన్నా ఓడిపోయామనుకో, మన కోసం మన వెనక 10 ఉంటాయి గెలిచాయి. ఓకేనా, 1 పోతే 100 వస్తాయి. ఇదే పెట్టుకో గుర్తు. సాంగ్స్ కూడా రాయటం నేర్చుకో. ఓకే, సాంగ్స్ కూడా రాయటం ఎలా అంటే జస్ట్ క్యాజువల్గానే మనం మాట్లాడుకుంటుంటే ఒక సాంగ్, మనం మాట్లాడుకుంటే ఒక సాంగ్ రాసుకోవచ్చు. అంటే నీ ఓన్ క్రియేటింగ్ ఉందనుకో ఇంకా వేరే ఉంటుంది అనమాట. ఓకే,
నీకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందా? నీ ఐడి పేరేంటి? రీసా నిధి. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 500 ఉన్నారు. ఓకే. రీసా నిధి. హాయ్ ఫ్రెండ్స్, రీసా నిధి అని చెప్పి తనకి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఐడిని కూడా ఫాలో అవ్వండి. నేను తన వీడియోని నా దాంట్లో ట్యాగ్ చేస్తాను. అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇవాళ నుంచి తను కూడా ఓన్ వాయిస్ సాంగ్స్. నువ్వేమేమి వీడియోలు చేస్తావు? దాంట్లో రీల్స్ ఏం చేస్తావు? ఇప్పుడు ట్రెండ్ అయిన సాంగ్స్ అలా పాడుతుంటావా? నీ ఓన్ వాయిస్తో పాడుతుంటావు. నీ ఓన్ వాయిస్ తోటి ఆ సాంగ్స్ని పాడుతుంటావు. ఏ పాట వస్తే ఆ పాట. అది ట్రెండ్ అయినప్పుడు పాడతావా, ట్రెండ్ కాముందుకు పాడతావా? ట్రెండ్ అయిన తర్వాత. నేను ఒక సజెషన్ చెప్తాను నీకు. నువ్వేం చేస్తావు అంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సాంగ్ రిలీజ్ అయింది అనుకో, ఆ సాంగ్ రాసుకొని ఆ సాంగ్ పాడేసాయి డైరెక్ట్గా. ఆ సాంగ్ పాడేసి ఆ ట్యాగ్ పెట్టేసుకో. ఓకే, ఏదైనా అది హిందీ కానీ తెలుగు కానీ. హిందీ మీద ఎక్కువ పెట్టు, ఆలోచన ఎక్కువ చేయి. హిందీ కూడా ఎక్కువ ఉండాలి. అట్లా సాంగ్స్ చేసుకో. నీకు చాలా మంచి చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్లో నేను కూడా సపోర్ట్ చేస్తాను నీకు మంచిగా. నీ వీడియోస్ ఏదైనా ఉన్నా నాకు ట్యాగ్ చేయి, కంపల్సరీ సపోర్ట్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే, ఈ పాట పాడిన తర్వాత, బాలస్వామిని బంగారస్వామిని పాడిన తర్వాత, నీకు మీ ఊర్లో ఏదైనా స్టేజ్ మీద నిన్ను పిలిచారా ఈ సాంగ్ పాడావని? ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసావా? స్కూల్లో పాడావు. స్కూల్లో కాకుండా వేరే పెద్ద స్టేజ్లో ఎక్కడ పాడావా? అయితే ఎప్పుడన్నా నీకు సినిమాలకు అవకాశాల కోసం ఎవరైనా ఫోన్ చేశారా? ఈ సినిమాలో పాడాలని? ఇప్పుడు వస్తాయి. ఓకే, ఇప్పుడు పాడదు కానీ నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. మస్తు పాటలు పాడదు కానీ. ఇప్పుడు హిందీలో చూడండి, హిందీలో చిన్న పిల్లగాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు. వాళ్ళని ఎక్కడో వైరల్ చేస్తున్నారు. మన తెలుగులో కూడా అట్లే చేయండి. ఎందుకంటే మన తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. మంచి సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, మంచి తబలిస్ట్ ఉన్నారు. చాలామందిని కూడా ఫేమస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఏదైనా అకేషన్లలో, ఇట్లనే బర్త్డే ఫంక్షన్లలో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నువ్వేమైనా స్పెషల్గా వాళ్ళ కోసం ఇట్లనే పాడేవా పాటలు స్టేజ్ మీద? ఏం లేదు. వాళ్ళకి డైరెక్ట్ ఇంట్లో పిలిపించుకొని పాడావు. ప్రజెంట్ అయితే నువ్వు కూడా ఒక సెలబ్రిటీ స్థాయి కిందనే వస్తావు. ఓకేనా? 100 మిలియన్స్ అంటే నార్మల్ విషయం కాదు. 100 మిలియన్స్ ఫ్రెండ్స్. 100 మిలియన్స్ అంటే చాలా. ఇవాళ రేపు కొన్ని ఒక 5-6 మిలియన్స్ పోతేనే నాకంటే ఎక్కువ లేదని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. 100 మిలియన్స్ పాడినా ఎట్లా కూర్చుందో చూడండి. నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో నా ప్రేయర్ ఉంటుంది. ఓకే, నేను ప్రేయర్ చేస్తా కంపల్సరీ. నువ్వు మంచిగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇంకా ముందు నీకు సినిమాలు వస్తాయి, అవకాశాలు వస్తాయి. కానీ ఒకటే, నువ్వు ఏం చేసినా నీ ఓన్ వాయిస్ తోటే చెయ్యి వీడియోస్. మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ తన్విని. బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట పాడిన సింగర్ తన్విని. మన నక్షత్ర మీడియా ప్లేస్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాటని ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు.